కార్తీక మాసంలో ఇది నా 12వ రోజు పూజ. మీకు వీలు కుదిరితే కార్తీక మాసంలో ఎప్పుడైనా నదీ స్నానం చేయడానికి ప్రయత్నించండి. కుదరని వాళ్ళు ఇంట్లోనైనా బావి దగ్గరైనా కూడా చేసుకోవచ్చు. మాకు ఈరోజు కుదిరింది కాబట్టి చక్కగా ఇలాగా కృష్ణా నది దగ్గరికి అయితే కనుక మా ఆయన, నేను, మా ఆయన ఫ్రెండ్, మా బుడ్డోడు అందరం కలిసి అయితే కనుక వెళ్ళిపోయి ఇలాగ అక్కడ పూజ చేసుకొని నదిలో అయితే కనుక దీపాలు వదలం. ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండడం వల్ల మనం దీపం వదిలిన అది వెంటనే అయితే కనుక కొండెక్కేస్తుంది. అయితే మనం నదిలో దీపం వదలాలన్న సంకల్పం కాబట్టి కొండెక్కినా కూడా మీరు ఏం ఫీల్ అవ్వద్దు. చాలా అయితే గాలి వస్తుంది అనమాట. అలాగే ఈరోజు యొక్క విశిష్టత ఏమిటి అంటే కార్తీక శుద్ధ ద్వాదశి. దీన్నే మనం క్షీరాబ్ది ద్వాదశిని ద్వాదశి పూజలు చేస్తాం కదా. ఈరోజు ప్రత్యేకించి తులసమ్మకైతే కనుక ఎక్కువ పూజలు చేస్తూ ఉంటాము. ఈరోజు ఉదయం నుంచి మనం ఉదయం కానీ సాయంత్రం కానీ చేసుకోవచ్చు. ఉపవాసాలు ఉన్నవాళ్ళు ఉండొచ్చు, లేదనుకుంటే నార్మల్గా కూడా చేసుకోవచ్చు. మనకి కార్తీక శుద్ధ ఏకాదశి రోజు విష్ణుమూర్తి నిద్రలోంచి లేస్తారు కాబట్టి ఈరోజు ఆయనకి తులసికి అయితే కనుక వివాహం అయితే కనుక చేస్తారు. బృందావనం అంటే తులసీమాత ఎక్కడ ఉంటే అదే బృందావనం అనమాట. చక్కగా మీకు నచ్చినట్టుగా అయితే కనుక తోచినట్టుగా మీ శక్తానుసారంగా అయితే కనుక ఈరోజు పూజలు అయితే చేసుకొని దానాలు ఇవ్వాలనుకున్న దానం, స్వయం పాకం కానీ, అందులోని వాళ్ళ ఆదివారం ద్వాదశి మంచిదే కాబట్టి చక్కగా మీకు నచ్చినట్టుగా పూజలు చేసుకోండి.